కేబుల్ టీవీ రంగానికి సంబంధించిన పలు కీలక సమస్యలను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన తెలంగాణ కేబుల్ టీవీ జాయింట్ యాక్షన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కమిటీ నివేదిక ప్రకారం అక్రెడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు. కేబుల్ ఐపీటీవీలకు సంబంధించిన విభాగాలను కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఈ సమావేశానికి పలువురు జేఏసీ నేతలు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పలువురు యూనియన్ నేతలు, కేబుల్ టీవీ నిర్వాహకులు, కేబుల్ టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు హాజరయ్యారు. ఆ కమిటీ నివేదిక మొత్తం కేబుల్ ఆపరేటర్స్ అప్లై చేసుకున్న దాన్ని విచారణ చేసి ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, ఉంటే ఎక్కడి నుంచి ఉంది, ఎవరు దాని కనెక్షన్స్ ఇస్తున్నాడు, ఆ వివరాలని మొన్న కమిటీలో ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఆపారు. రేపు పూర్తి నివేదిక వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఒక 55 కేబుల్ నెట్వర్క్స్ది క్లియర్ అయినట్టు సూచాయిగా తెలిసింది. ఇంకా కొన్ని ఉన్నాయి. దాంట్లో కూడా 2 భాగాలు మీరు చెప్పారు. కేబుల్తో వచ్చేది ఐపీఓ. ప్రభుత్వం ఇచ్చిన జీవో దాన్ని అమలు పరచటానికి దానికి చైర్మన్ ఉన్నాను నేను. ఆ జీవో తయారు చేయటానికి లేదు. ప్రభుత్వం జీవో నియమ నిబంధనలు రూపొందించి కమిటీ వేసి దానికి చైర్మన్గా మీరు ఉండండి. వచ్చిన 8వ సమావేశం జరగబోతుంది. ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాం. కమిటీ ఉంటుంది. అక్రిడిటేషన్ కమిటీ 2 సంవత్సరాల పాటు కాల పరిమితి. కానీ ఈ సంవత్సరం రెన్యువల్స్, కొత్తవి, ఇవన్నీ ప్రక్రియలో రేపటితో దాదాపు 99% ముగిసిపోతుందన్న భావంలో నేను అవసరమైతే మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ మేజర్